హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంజన. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మార్నింగే ఇంకా రెడీ అయిపోయి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా బావ వచ్చి తీసుకెళ్తున్నాడు అనమాట. సో చిన్న అక్క వాళ్ళకి దగ్గరే ఉంటాడు అనమాట అన్నయ్య. మా చిన్నోడి బర్త్డే కూడా ఉంది, అందుకోసమే వెళ్తున్నాము. ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో వెదర్ ఎంత బాగుండిందంటే వర్షం పడుతుందేమో అన్నట్టు ఉండింది, కానీ వర్షం అయితే పడలేదు. హాయిగా అనిపించింది నాకైతే. నాకు కార్ జర్నీ పడదండి అస్సలు. సో ఒక 20 మినిట్స్ కూర్చోగలుగుతా, ఇంకా 20 మినిట్స్ అయిపోతే కష్టమే. ఇంకా ఆ రోజైతే మబ్బులు పట్టేసి చాలా మంచిగా అనిపించింది. ఇలాంటి వెదర్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే ఎంత ఇష్టమో అసలు. ఇంకా వర్షం పడకుండా ఇట్లా ఉంటే బాగుంటుంది. ఇంకా వర్షం స్టార్ట్ అయిపోతే ఒక 1-2 అవర్స్లో తగ్గిపోతే ఇంకా సేమ్ న్యాచురల్గా ఎండ్ వచ్చేస్తుంది కదా. కానీ డే అంతా ఇట్లా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది. వ్యూని ఎంజాయ్ చేస్తున్నాను నేను. ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రాగానే ఇక్కడైతే ఇంకా కూర్చొని కొన్ని మ్యాంగోస్ అయితే తీసుకొచ్చాము, అవైతే ఓపెన్ చేస్తున్నాము. మ్యాంగోస్ కూడా అంతా కొంచెం పురుగులు పట్టేస్తున్నాయి కదా, సో అందుకోసమే అన్నీ పాడైపోయినాయి అనమాట. కొన్ని కూడా అసలు ఒకటి రెండేమో ఉన్నాయి, అవి కూడా కట్ చేసుకొని తిందాం అనుకున్నాము. ఇంకా మిగతావన్నీ పాడైపోయాయి. అసలు ముందే తినాల్సిందేమో అనిపించింది మాకు. ఇదైతే ఒకటి కట్ చేస్తున్నాను, సో మిగతా అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. మస్తు బాధ అనిపిస్తాయండి. మా చెట్టు ఈ కాయలు చాలా స్వీట్గా సూపర్గా ఉంటాయి. ఇంకా ఉన్నాయో ఎన్ని తెచ్చామంటే ఒక 7-8 అలా తీసుకొస్తే అలా 5 మొత్తం పాడైపోయినాయి. ఒక 2 మేము అలా తినేసాము. ఇంకా మంచిగా టీవీ పెట్టుకొని చూస్తాను నేను. మా అక్క వాళ్ళ ఇంటికి వస్తే నాకు అసలు ఏ పని ఉండదు, మంచిగా వైఫై ఉంటుంది కదా, యూట్యూబ్ ఆన్ చేసుకొని అన్ని ప్రోగ్రామ్స్, సాంగ్స్ అవన్నీ వింటూ ఉంటాము. నాకు చాలా చాలా ఇష్టం అనమాట. బయటికి అస్సలు వెళ్ళను నేను, ఇంట్లోనే ఉంటాను. ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారన్నమాట. మా బావ అయితే ఈ లిచీ పండ్లు తీసుకొచ్చాడనమాట. మేము ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాము. చాలా బాగున్నాయి. నాకు ముంజలంటే చాలా ఇష్టం కదా, సో నాకు అట్లనే అనిపించింది. ఇంకా ముంజల కంటే స్వీట్గా ఉన్నాయి, భలే అనిపించింది. మా అమ్మకు కూడా నచ్చింది అనమాట. మేము ముగ్గురం 3 తింటున్నాము. సో ఇంకా రాగానే నాకు మా అక్కకి ఫేవరెట్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ పెట్టేసుకున్నాం అనమాట. సో మాకు ఇష్టమైన సాంగ్ కాబట్టి రాగానే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే పాట పెట్టాను. దీని మీద రీల్ కూడా చేశానండి, ఇన్స్టాలో నేను పోస్ట్ చేశాను, యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మా అక్క చూసారా ఆ ఎక్స్ప్రెషన్స్, ఫుల్ బియాండ్ హ్యాపీనెస్ అనమాట సాంగ్ వింటే మాకు. ఇంకా మా అక్క వాళ్ళ ఇల్లు ఇది, అక్క వాళ్ళ బెడ్రూమ్ అనమాట. ఈ ఫ్లెక్స్ అయితే పెళ్ళప్పటిది. సో ఇవన్నీ షూట్ చేస్తున్నాను మెల్లగా. అట్లా చిన్న ఇవి చూసారా, క్యూట్గా ఉన్నాయి కదా, అండ్ మంచిగా అనిపిస్తుంది. అసలు ఎండ అనేది తగలదనమాట. సో ఇంట్లోనే ఉంటాం కాబట్టి తగలదు. ఇంకా నేను రాగానే పాలు తాగుతున్నాను. కొంచెం మేము వచ్చింది ఆఫ్టర్నూన్ అనమాట, 2:30 అట్లా అయినట్టుంది వచ్చేసరికి. ఇంకా మెల్లిగా కూర్చొని అయితే ప్రశాంతంగా పాలు తాగుతూ ఉన్నాను. కానీ ఒక 1 డే కూడా మేము లేము. ఇంకా ఇక్కడ నుంచి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఎక్కువ లేము, సో ఆ రోజు వచ్చి సాయంత్రం వెళ్ళిపోయామన్నమాట. సో ఉంటే ఇంకా మంచిగా అనిపించేది నాకు. ఉండడానికి వెళ్ళాలనేసి అనుకుంటున్నాము, బట్ తెలియదు ఎప్పుడైతుందో. నెక్స్ట్ అయితే ఇక్కడ పాలల్లో బ్రెడ్ తింటున్నాను. నాకు బ్రౌన్ బ్రెడ్ అంటే చాలా ఇష్టం. పాలల్లో ఇంకా తింటున్నా కదా, ఏదో ఎనర్జీ అనమాట. సో వితౌట్ షుగర్ తింటూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ అయితే మా చిన్నోడి బర్త్డే అని చెప్పాను కదా, సో ఏమన్నా తీసుకుందాం గిఫ్ట్ అనేసి అనుకున్నాము. ఫస్ట్ అయితే చాక్లెట్స్, ఐస్ క్రీమ్ అనుకున్నాను, బట్ అప్పటికే ఇంట్లో కేక్స్ ఉంటాయి, అదే స్వీట్ అయిపోతుంది. ఇంకా ఎలాంటి తినే వస్తువులు వద్దు అనేసి అనుకున్నాను నేను. ఇంకా ఏం తీసుకున్నాను అనేసి నేను వీడియో చూస్తూ ఉండండి, తెలిసిపోతుంది. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట అన్నయ్య వాళ్ళ ఇల్లు. జస్ట్ ఒక 1-2 మినిట్సే అండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఒక 2 లైన్స్ దాటితే అన్నయ్య వాళ్ళ ఇల్లు. క్వార్టర్స్ అనమాట వీళ్ళవి, సో అందరివి. ఇంకా మేము వచ్చేసామన్నమాట. ఈ చిన్నోడిదే బర్త్డే. మా పొట్టోడు నాకు చాలా క్లోజ్, మేమిద్దరం చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా క్లోజ్ మేము. ఇక్కడ హాయ్ చెప్తున్నాడు, నేను ఏం చెప్తే అది చేస్తాడనమాట. సో చిన్నప్పటి నుండి ఆ బాండింగ్ ఉండింది మాకు. మేము ఇంకా ఫొటోస్, వీడియోస్ అన్నీ పొట్టోడు అయితే స్మైలింగ్ ఫేసే అసలు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, మంచిగా ఉంటాడు, అసలు అల్లరి చెయ్యడు ఎక్కువ. మాట చూస్తేనే ఎంతో క్యూట్ అనిపిస్తుందో అసలు, మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే వదిన బగారా రైస్ చేస్తుంది, నన్ను అన్నయ్య చికెన్ చేయమన్నాడు, కానీ ఇంకా వదిన చెప్పినట్టు చేశాను అనమాట. చిన్నగా అట్లా హెల్ప్ కలపడం అదంతా.
ఎవరైనా వచ్చినప్పుడు పెద్ద వంటలు చేయాలంటే చాలా కష్టమే, అది మన గ్యాస్ మీద. సో మేము బగారా రైస్కి వాటర్ వేసారి పెట్టాము, అది అరగంట తర్వాత బాయిలింగ్ స్టేజ్కి వచ్చింది. ఇంకా అవి వాటర్ అనేవి హీట్ అవ్వట్లేదు, చెప్పాను కదా కొంచెం పెద్దది ఉంటుంది కదా, అలాంటి వాటిలలో వేస్తే చాలా లేట్ అయిపోతుంది. అన్నమే వండరాని నన్ను పెడితే ఇంకా మొత్తమే ఇంకా అయిపోయినట్టే వంట. నాకైతే అస్సలు గ్యాస్ మీద వండొచ్చు కానీ ఇంత పెద్ద పెద్ద వంటలు అయితే నాకు రావు. సో కర్రీస్ అయితే చేయగలుగుతాను ఎంత అయినా కానీ, అమ్మో అన్నం అయితే నాతో కాదనమాట. మావాడు ఫొటోస్ తీస్తా అంటే స్టిల్స్ చూసారా స్టైలిష్గా పెడుతున్నాడు. ఇంకా చూసారా మంచిగా కూర్చో అన్ని ఫొటోస్ తీస్తాననేసి చెప్తున్నాను అనమాట. మేము ఇంకా టైం వచ్చేసి అరౌండ్ 7:30 అట్లా అవుతుంది, కొంచెం లేట్ అయిందనమాట. ఇక్కడ పుష్ప డైలాగ్ చెప్తున్నాడు, అదేదో డైలాగ్ అనమాట. ఇంకా బాయిలింగ్ స్టేజ్కి అయితే వచ్చిందండి వాటర్. ఇంకా అందులోకి రైస్ అయితే వేసేసింది వదిన, 10 minutesలో అయిపోయిందనమాట. సో మేము టెన్షన్ పడినంత ఏం కాలేదు, మంచిగానే అయింది. అండ్ ఒక పక్క చికెన్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా ఈ వంటలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నయ్య కేక్ తీసుకొస్తా అన్నాడు, ఎందుకంటే అది కూల్ కేక్ కాబట్టి సో మెల్ట్ అయిపోతుంది, మళ్ళీ పెద్ద కేక్స్. సో అందుకనేసే వంటలన్నీ ప్రిపేర్ అయ్యాకనే తీసుకొచ్చాడు. నెక్స్ట్ అయితే ఇక్కడ మా అన్నయ్య వల్ల ఈ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ చూపిస్తున్నాను. సో మెమరీస్ కదండి ఫొటోస్ అంటే మనకు, ఈ టైంలో ఆ టైంలో అట్లా ఉన్నాము అన్న ఫీలింగ్ బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం ఫ్రేమ్స్ అంటే. సో ఫ్రేమ్స్ ఎప్పటికప్పుడు చేయించుకోవాలనేసి ఇష్టం అనమాట. సో ఈ మధ్య ఒక ఫ్రేమ్ చేయించుకుందాం అనేసి అనుకుంటున్నాను. సో మొన్న A to Z బజార్కి వెళ్ళింది కూడా అందుకే, కానీ ఇంకా అక్కడ లంచ్ టైం అని వాళ్ళు లేరంట, మాకు కూడా టైం ఎక్కువ అయిపోతుంది అనేసి మేము ఇంకా వచ్చేసామన్నమాట. చూడాలి, మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను, ఇంకా ఏమవుతుందో చూడాలి. అండ్ ఇక్కడైతే కేక్స్ తీసుకొచ్చాడు అన్నయ్య. ఒకటేమో వైట్ ఫారెస్ట్ కేక్ అంట, ఇంకొకటేమో పిస్తా కేక్. సో రెండు పెద్ద పెద్దవి తీసుకొచ్చాడు. పిల్లలు వస్తూ ఉంటారు కదా, పిల్లలకు అందరికీ సరిపోవాలి, మంచిగా కేక్ ఎంజాయ్గా తింటారు, ఇష్టంగా తింటారు చాలామంది కేక్. పిల్లలే కాదు మేము కూడా చాలా ఇష్టం. నాకు నార్మల్ కేక్ అంటే నచ్చదు, కూల్ కేక్ అంటే ఎంత ఇష్టంగా తింటానో. ఈ మధ్య ఇంకా చాలా అలవాటు అయిపోయింది, మళ్ళీ మట్టిగా ఒక 1 piece 2 piece తీసుకొచ్చుకొని తిందాం అనేసి కూడా అనుకుంటున్నాను, అంత క్రేవింగ్స్ వస్తున్నాయి అన్నమాట. ఇంకా సాకేత్ మౌర్య, మా అల్లుడి పేరు సాకేత్ మౌర్య అనమాట. సో అదైతే రాపిచ్చాడు. మాటలు అయితే ఎంత ముద్దుగా ఉంటాయో, వింటూ ఉంటే వినాలనిపిస్తాయి. సో ఆ విజిల్ కూడా మంచిగా వేస్తాడండి, అసలు నేను వీడియోలో అదే తీయడం మర్చిపోయాను, ఎంత క్యూట్ వేస్తాడో. అందరూ విజిల్స్ డిఫరెంట్గా వేస్తాడు అనమాట. కేక్స్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో, నైట్ నుంచి డాడీ కేక్ అని అంటూనే ఉన్నాడంట. సో అవి చూడగానే మంచిగా ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, ఎప్పుడెప్పుడు ఆ కేక్ కట్ చేద్దామా అనేసి చూస్తున్నాడు అన్నమాట. ఇక్కడైతే ఇంకా 2 కేక్స్ తీసుకొచ్చాడు అన్నయ్య, ఒకటి పెట్టాడు. 2 ఒకటేసారి పెడితే బాగుంటుంది కదా అని మేము ఇంకా 2 కూడా పెట్టించామన్నమాట. సో అంటే నేను ఈ అన్ని ఫ్లేవర్స్ ట్రై చేశాను, ఒకటి పిస్తా ఒకటి ట్రై చేయలేదు, అది కూడా చేశాను అనమాట. అంటే సేమ్ టేస్టే ఉంటుంది, బట్ కొంచెం ఫ్లేవర్లో డిఫరెన్స్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో ఆ కొంచెం డిఫరెన్స్ నాకు బాగా నచ్చింది పిస్తా. సో కానీ ఎక్కువ తినలేకపోయాను, నైట్ కదండి, మేము కేక్ కట్ చేసేటప్పటికే 9:30 అట్లా అయిపోయింది. సో చాలా టైం అయింది, అంటే కొంతమంది పిల్లలు రాలేదని ఇట్లా టైం పట్టిందనమాట. ఇక్కడైతే మా పొట్టోని ఫ్రెండ్స్, మా స్నిగ్ధ పాప ఫ్రెండ్స్ అనమాట. తను వచ్చేసి మా అక్క వాళ్ళ కూతురు, సో నాకు కూడా కూతురే. ఇక్కడైతే కేక్ అయితే ఇంకోటి కూడా తీసి పెడుతున్నాము. సో ఇది చూసారా, కలరే ఇంత బాగుండింది, అసలు క్యూట్ అనిపించింది నాకైతే కేక్ చూడగానే. మా పొట్టోడైతే ఎప్పుడు ఆ కేక్ కట్ చేసుకొని తిందామా అనేసి చూస్తున్నాడు. సో ఇంత హ్యాపీగా ఉంటుందో పిల్లలకైతే, ఆ ఎగ్జైట్మెంట్, ఆ ఎంజాయ్, పిల్లలు అంటే ఫ్రెండ్స్ అందరి ముందు కేకులు కట్ చేయడం అంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా వీళ్ళ హడావిడి అయితే మామూలుగా లేదు, పిల్లల్ని అందరు వచ్చారు, అందరు వట్టి చేతులతో రాలేదు, మంచిగా గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఎందుకంటే పెన్సిల్స్ అయినా, ఎరేజర్స్ అయినా, చిన్న చిన్న క్రేయాన్స్, స్కెచెస్, కంపాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసుకొచ్చారు. అందుకే చిన్నప్పుడు బర్త్డేస్ అంటే ఎగ్జైట్మెంట్, అది ఎవరెవరు ఏం తీసుకొచ్చారు ఒక పేపర్లో చుట్టి తీసుకొస్తారు కొంతమంది అయితే. సో నాకు ఎక్స్పీరియన్స్ అండి, అందుకే చెప్తున్నాను, మంచి హ్యాపీగా ఫీల్ అవుతాం. పెద్దగా అయినాక గిఫ్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, అంటే కొంచెం అవి పెద్దగా అయినాక గిఫ్ట్స్ వేరే ఉంటాయి. చిన్నపిల్లలు అయితే ఇట్లా పెన్సిల్స్ ఇవి ఉంటాయి కదా, చిన్న చిన్న గిఫ్ట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, డార్క్ ఫ్యాంటసీలు, ఇవి చాలా క్యూట్ అనిపిస్తాయి నాకు. ఇంక ఇక్కడ అయితే కేక్ అయితే మామిడికాయ అయితే వీడియోస్ అయితే షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నానండి ప్రతి ఒక్కటి.
ఇంకా కేక్ అయితే కట్ చేపించిన తర్వాత అందరం కేక్ పెడతాం కదా, మా పొట్టుడైతే అందరిది తినేసాడనమాట. సో కొంచెం అంటే స్వీట్ బాగా ఉంటుంది కదా, అందులోనూ కీల్ కేక్ అంటే మొత్తం బ్రెడ్లో కూడా మొత్తం షుగరే ఉంటుంది కాబట్టి ఏమైనా దగ్గు కోల్డ్ అవుతుందేమో అనేసి అనుకున్నాము. మా పొట్టుడైతే మంచిగా తినేసాడు అందరూ పెట్టింది ఉంటే. ఇంకా అందరూ బ్లెస్ చేసాము, అందరూ మంచిగా జరిగిందనమాట. చిన్నప్పుడు బర్త్డేస్ మెమరీస్ లాగా గుర్తుండిపోతాయి ఎప్పటికీ, అంతే. ఇంకా ఏజ్ పెరుగుతా అంటే మనం ఆ టైంలో అట్లున్నామా, ఫొటోస్ అయినా వీడియోస్ అయినా క్యూట్ అనిపిస్తాయి కదా. సో ఇంకా అందరం తీసుకొచ్చినవన్నీ పెడుతున్నారనమాట పిల్లలైతే. సో అందరూ ఏదో ఒకటి ఇచ్చారు, చూసారా, అందరూ మంచిగా అనిపించింది నాకు. పిల్లలైతే వీళ్ళందరూ మా స్నిగ్ధ పాప ఫ్రెండ్స్ అంట. సో మా పొట్టోడు ఫ్రెండ్స్ అయితే ఇక్కడ లేరు ఎవ్వరు. సో మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యాడండి గిఫ్ట్స్ చూసి, మంచిగా అనిపించింది. లాస్ట్లో యాడ్ చేశాను అనమాట క్లిప్. సో ఎవరెవరు అంటే ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయనేసి నేను చూపించాను. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ, మా అక్క వాళ్ళు అందరం ఇంకా తినిపించేసాము. కేక్స్ని చూస్తూనే ఉన్నాడు ఏం తీసుకొచ్చారా అనేసి. కొన్ని క్యూట్గా ఉంది, ఒకటి ఎరేజర్ అనమాట, అంటే అది టైర్ లెక్క ఉంది, అదైతే మంచిగా అనిపించింది నాకు కూడా. సో అంటే డిఫరెంట్గా ఉన్నవి ఎవరైనా ఇష్టపడతారు కదా, అట్లా చెప్తున్నాను. ఇక్కడైతే మా అక్క వాళ్ళు అందరం, అమ్మ, నేను అందరం తర్వాత అయితే అన్నం తినమని చెప్పారు, కానీ కేక్కి కడుపు నిండిపోయింది, ఇంకేం తింటాము, కేక్ ఇంకా ఫుల్ అయిపోతుంది కదా. అసలే స్వీట్ తింటే నాకు ఇంకా మొత్తం స్టమక్ ఫిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, ఎవరికి అంత తినాలన్న ఇంట్రెస్ట్ రాలేదు. సో ఇంకా తినలేకపోయాము మేము. కొంచెం అట్లా లైట్గా తిన్నాను అనమాట నేను, అమ్మ అయితే మొత్తమే తినలేకపోయింది. సో చెప్పాను కదా, ఏమన్నా తింటే నైట్ టైంలో, ఇంకా అది కూడా నైట్ టైంలో ఏమన్నా తింటే అస్సలు ఫుల్ అయిపోతుంది కడుపు, ఏం తినాలనిపించదు. ఈ అన్నయ్యలు అయితే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అంట. సో వీళ్ళైతే ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మంచిగా. సో అందరం అయితే మంచిగా దిగేసాం అనమాట. ఇంకా మా పొట్టోడు ఎట్లా హ్యాపీగా రాలే ఎవరన్నారు ఎవరన్నారు ఫ్యాంటసీ చాక్లెట్ కలర్స్ కంపౌండ్స్ టైర్ ఏది చూపిద్దాం. టైర్ ఏది చూపెట్టు, ఇక్కడ చూపెట్టు. అంగవాళ్ళు కిందకి అంగవాళ్ళు. బాడీ చూపెట్టు. ఇవన్నీ గిఫ్ట్. బిస్కెట్లు వేపోవే, బిస్కెట్లు తెచ్చిన మామయ్యకి ఇచ్చిండా? ఇంకా గిఫ్ట్స్ అయితే బాగా నచ్చేసాయి అనమాట. మేమైతే ఈ పిస్తా గ్రీన్ కేకే తిన్నాము, మాకు నచ్చింది చాలా. సో వీడియో అంతే అండి. మా పొట్టునైతే మీరు బ్లెస్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్